రోజు మీకు ఒక స్టోరీ చెప్తా. నేను ట్రైన్లో ఎక్కింది. అసలు ఏం జరిగిందంటే ట్రైన్లో ఒక పెద్దామె బాధపడతా ఉంది. ఏందమ్మా ఎందుకు బాధపడుతున్నావు అడిగితే, నా కొడుకు నా దగ్గర డబ్బు బంగారం ఎత్తేసి నన్ను బయటికి నెట్టేసాడు అన్నది. ఆడాడు చేశాడు. ఆమె ఏడుస్తా ఉంది. తర్వాత ఆమె ఏం చేశాడు, వృద్ధాశ్రమంలో చేర్పించాడంట. ఆడు చేర్పించాడు ఆమెని వృద్ధాశ్రమంలో. ఎందుకు చేర్పించాడమ్మా అంటే, నా డబ్బు నా కోడలతో, అది నా కోడలు చిన్నపిల్ల కాదు అని ఆ మనిషి అంటా ఉన్నామె పెద్దామె. నా కోడలు నా కొడుకుని మార్చేసింది. తర్వాత వాడిని మార్చేసి ఓ రంగులో అమ్మాయి గిఫ్ట్లో పెట్టుకుంది. ఏం జరిగిందంటే, ఆ పెద్దామె వాళ్ళ అత్తకి చేసిందంట. మీరు మీ అత్తగారికి చేశారు అడిగితే, మా అత్తగారికి కూడా నేను ఆ మాసంతా తీసేసుకొని, ఆ బంగారం తీసేసుకొని నేను కూడా ఒక వృద్ధాశ్రమంలో చేర్చేసాను అని లాస్ట్లో చెప్పింది ఆమె. లాస్ట్కి ఏం జరిగింది, ఆమె ఏమనేదంటే, చిన్నడా కర్మ ఎప్పుడు తప్పదు, కర్మే, నువ్వు ఏం చేస్తావో జరిగిపోద్ది. ఆ జన్మలో కాదు, అందరు పోయి వచ్చే జన్మలో, ఆ జన్మ ఈ జన్మలో అంటారు కాదు, ఈ జన్మలోనే అప్పటికప్పుడు తెలిసిపోద్ది, కొంచెం లేటుగా వస్తుంది, కర్మ మాత్రం తప్పదు అని చెప్పింది వాళ్ళ కోడలకు కూడా. ఇంకా వాళ్ళ అత్త చేసింది కదా, సేమ్ ఏం కూడా వచ్చింది. ఇప్పుడు ఏం వచ్చింది ఆమె కూడా వస్తుందని అది ఫుల్ క్లారిటీతో ఆడేస్తుంది. కొడుకు ఇప్పుడు పక్కకి కోల్పోయాడు. అన్నీ వాళ్ళ అత్తకి అట్ట చేసిందో సేమ్ ఈ కోడలు కూడా అట్టే వచ్చింది. ఇప్పుడు ఏమి అత్త అయ్యింది. కోడలు కూడా కొడుకుని తీసేసుకొని దీన్ని ఏమని అనాథాశ్రమం పెట్టేసింది. లాస్ట్లో చెప్పింది నాకు ఎన్ని స్టోరీ. బంగారం డబ్బు అత్తగడ ఏం ఎత్తేసిందో ఏం కూడా వాళ్ళ కోడలు ఎత్తేసింది. అలా జరిగింది ఈరోజు స్టోరీ. దీనిలో నీతి ఏంటంటే, నువ్వు ఎట్టుంటావు, నీ కర్మని నువ్వు తప్పించుకోలేవు. దాంట్లో నాకు అర్థమైందంటే, నీ కర్మ నువ్వు తప్పించుకోలేవు. అది నువ్వు పక్కన వాళ్ళకి ఎలా చేస్తావో నీకు కూడా అలాగే జరగద్ది. ఎప్పటికైనా ఎన్ని రోజులకైనా నీకు జరగద్ది ఖచ్చితంగా. అది జరగకుండా ఆగదు. ఓకే, ఈరోజు కొత్త స్టోరీ వచ్చింది. కొత్తగా ఈరోజు మనం జర్నీలు చేస్తూ ఉంటాం. జర్నీలో ఇది ఒక స్టోరీ తెలిసి, నాకు చాలా స్టోరీలు వస్తాయి, కానీ ఇంక నుంచి ఈ స్టోరీలన్నీ పెడతా. వాళ్ళ పేర్లు రాకుండా స్టోరీలన్నీ వస్తూ ఉంటాయి. అందరిని అడుగుతా ఎందుకు కూర్చుంటా నేను, నాకు అది ఒక హాబీ. అది ఈరోజు విషయం. కర్మ ఎప్పుడు తప్పదు చిన్న, మీకు కూడా ఎవరి కర్మ అనిపించుకోవాలి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొన్ని స్టోరీలు వస్తూ ఉంటాయి, రియల్ స్టోరీలు.